పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర నాయకులు నగరూరు రాఘవేంద్ర అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్ని రకాల చేతివృత్తుల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ విశ్వకర్మ యోజన పథకాన్ని అమలు చేస్తే ప్రచారంలో ఎంతో వెనుకబడిపోయిందని ఆయన తెలిపారు. ఈ పథకాన్ని అన్ని రకాల చేతుల వృత్తుల వారి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం వస్తోందని, సంవత్సరానికి 5% వడ్డీ మాత్రమే ఉంటుందని తెలిపారు. ఈ పథకంలో చేతి వృత్తుల వారికి శిక్షణ ఇచ్చే సమయంలో రోజుకు 500 రూపాయలతో పాటు 15,000 రూపాయల విలువ చేసే కిట్ను ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకునేలా రాజకీయ నాయకులకు కృషి చేయాలని రాఘవేంద్ర కోరారు. మన దగ్గరకు వచ్చేందుకు ఈ పథకము ముందరికి పోవట్లేదు. ఎక్కడ కూడా ఇంకా మనం వాడ తిరిగినప్పుడు కూడా మీకు ఈ పథకం అందిందా అంటే ఇంతవరకు దాని గురించి కూడా మాకు తెలియదు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పథకంతో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం, యంత్రీకరణ పెరుగుతుందని, నైపుణ్యాలు, ఆర్థిక దన్ను చాలా కీలకమని ఆయా వర్గాల వారు ఊతమిచ్చి ఆర్థిక జీవన పరిణామాలు మెరుగుపరిచేందుకు శ్రీకారం చుట్టారు. ఔషధగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు భారతదేశము ఈరోజు ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోతుంది. వాళ్ళకి 3 లక్షల రూపాయలు లోన్ వస్తుంది. ఆ లోన్లో మొదటగా 1,00,000 రూపాయలు ఇస్తారు. కేవలం 5% వడ్డీ మాత్రమే. 5% అంటే మినిమం టు మినిమం ఏదో వాళ్ళు ఖచ్చితంగా ఆ డబ్బు తీసుకున్నందుకు మినిమం కట్టే విధంగా ఈరోజు ఈ గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకొని వచ్చింది. ఈ పథకంతో లబ్ధి చాలామంది మనము అనవసరంగా లబ్ధి పొందకుండా వాళ్ళని చేస్తున్నాము. వడ్రంగి